నమస్తే. మన ఛానల్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, ఇందులో భాగంగా వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మనకి హరిగారు వివరిస్తూ ఉన్నారు. హరి వాస్తు నుంచి చాలా ముఖ్యమైన సమాచారం అందుతూ ఉంది. మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది. మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈరోజు మరికొన్ని వీడియోస్ చేయబోతున్నాను. ఇక మీరు వాస్తుకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మేము చెప్పే సమాచారం మీకు ఇంకా క్లుప్తంగా అనిపిస్తుంది, ఇంకా విపులంగా కావాలి, మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలి అనుకున్న, హరిగారి అపాయింట్మెంట్ కావాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు సవివరంగా వివరించడం జరుగుతుంది. వాస్తు ప్లానింగ్కి సంబంధించి కూడా మీరు సంప్రదించవచ్చు. ఇక ఈరోజు మంచి విషయం మాట్లాడబోతున్నాం. ముందుగా కోటీశ్వర్లు అసలు ఎలా అవ్వాలి అన్న విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నమస్కారం హరిగారు. సో, ఇల్లు వాస్తు ప్రకారంగా నిర్మించాం అనుకోండి, మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేసాం. అసలు వాస్తు ప్రకారంగా ఎందుకు నిర్మించాలి అనేది కూడా చాలా టాపిక్స్ మాట్లాడున్నాం. సో, వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించబడితే లేదా అందులో మనం ఉంటే మనం అనేది కోటీశ్వర్లం అయిపోతామా? అంటే వాస్తు ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే కోటీశ్వర్లు అవ్వచ్చా? చెప్పండి. ఇప్పుడు వాస్తు ప్రకారము బిల్డింగ్ నిర్మాణం చేస్తే కోటీశ్వరులు అవుతారు అనేది చాలా మంది ఒక అపోహ ఉంటుంది. అయితే చాలా మంది ఇదే మాట చెప్పుకొని కూడా తిరుగుతూ ఉంటారు. ఎట్లా అంటే, మేము ఒకరికి ప్లాన్ ఇచ్చాం, వాళ్ళు ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు, వీళ్ళకు ప్లాన్ ఇచ్చాం ఒక రేంజ్లో ఉన్నారు అంటే, ఒకవేళ ఒక వ్యక్తి ప్లాన్ ఇస్తే ఆటోమేటిక్ ఇట్లా కోటీశ్వరుడు అయిపోతే అందరూ అతని దగ్గరికి ప్లాన్ తీసుకోవడం వెళ్ళిపోతారు. అది కామన్ అయిపోతుంది. అయితే వాళ్ళ యొక్క దశ అంటే జాతకంలోని దశ మారుతున్న సమయం, అంటే ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళే సమయంలో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టిన క్షణం నుంచి వాళ్ళ దశ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ఇదైతే నేను కూడా చాలా మంది గమనించాను. ఇప్పుడు ప్లాన్ తీసుకొని బిల్డింగ్ నిర్మాణం చేస్తే కోటీశ్వరులు అవుతారా అంటే, నేను ఎంతో మందికి ప్లాన్ ఇచ్చాను, వాళ్ళు కూడా అయ్యారు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడితే అయిపోయారు. కానీ బిల్డింగ్ ప్లానింగ్ అనేది కోటీశ్వరులు అవ్వడం కోసం మేము ఇవ్వము. మేము ప్లాన్ ఇచ్చేది దేనికోసము అంటే, మీకు ఆరోగ్యం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉండొద్దు, ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ జెలసీ ఫీలింగ్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉండే విధంగా మనం చేసుకోవాలి. అసలు ఇదే కదా కోటీశ్వర్లు అవ్వడానికి. అయితే మన వాళ్ళకి ఏంటంటే, కోటీశ్వరుడు అంటే కట్టలు రావాలి, లేదంటే లంకె బిందె పడాలి. సో చాలా మంది కూడా ఇలాంటి ప్లాన్ మీరు కట్టుకోండి, మీరు కోటీశ్వరులు అవుతారని మాట్లాడతారు. అది అసలు రాంగ్. ఎందుకంటే ప్రశాంతంగా మనిషి ఉంటే ఆలోచించడానికి ఒక ప్రాపర్ వే దొరుకుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో ఈ ఆలోచన వాళ్ళు చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం చూపిస్తుంది. ఆ బిల్డింగ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరు ఒక్క అండర్స్టాండింగ్ లో ఉన్నారనుకోండి, మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్లానే జస్ట్ వైఫ్ సైగా చేసి బయలుదేరదాం, జస్ట్ సైగా ఇద్దరు బయలుదేరిపోతారు. అంత సిగ్నల్స్, కేవలం అక్కడ మాట లేదు, కేవలం కంటి చూపు డిస్కషన్ అయిపోయింది, వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్థాయి అక్కడ. అలాగే ఎవరైతే ఇంటి నిర్మాణం చేస్తున్నారో ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే వైఫ్ నో హస్బెండ్ నో సెలెక్ట్ చేస్తున్నారు. మరి ఇదంతా ఒక కుటుంబం మారింది. ఈ కుటుంబం నివసించడానికి మరి ఏ నక్షత్రం కావాలి? ఇది కూడా కావాలి కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనకు ఆటోమేటిక్ గా వాళ్ళ అందరి నక్షత్రాలు తీసుకొని వాళ్ళకి ఎంత మెజర్మెంట్ కావాలి ఇది ముందుగా డిసైడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ వాళ్ళకు ఒక 40x60 సైట్ ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, 40లో ఒక 2 అడుగులు వదిలేసేసి టోటల్ 39 38 కట్టేద్దాము, పొడవులో వచ్చేసి ఒక 60 ఉంది కదా, ఒక 50 కట్టేద్దాం, 60 కట్టేద్దాం, 58 కట్టేద్దాం అని ఒక డిసిషన్ తీసుకుంటాం. అలాంటివి మేము చేయలేం.
ఎందుకు చేయలేమంటే రూల్స్ అన్నప్పుడు అన్ని రూల్స్ పాటించాలి. మీరు చైర్ కొనేస్తే మొత్తం ప్యాకప్ చేసేస్తారా? అసలు చైరే కనపడకుండా కూర్చుంటారా? కూర్చోలేదు. ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయబడే ఏ ఇంటికన్నా వెళ్ళండి, మీకు అసలు ఓపెన్ టు స్కై కనపడదు. టోటల్ బౌండరీ టు బౌండరీ మొత్తం కట్టేస్తారు. ప్లేస్ కాస్ట్ ఎక్కువ ఉంది. ప్లేస్ కాస్ట్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? రూల్స్ అయితే రూల్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం మాక్సిమం ఏముంటుందంటే 3 feet 1 meter ఉంటుంది, 1.5 meter ఉంటుంది. ఇదంతా వదిలి బిల్డింగ్ కట్టాలంట, ఓపెన్ టు స్కై ఉండాలంటాం. మేమైతే అదే చెప్తాం, మినిమం 3 feet అన్న వదిలేండి. లేదు సార్, మేము ఒప్పుకోము. ఫైనల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు లేకపోతే ఇంకేదైనా మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే అప్పుడు ఒప్పుకుంటారు. పర్మిషన్ ఇవ్వమంటే అయిపోయింది. వాస్తవాలు చెప్తే వినరు అక్కడ. సో అది కూడా మంచిది, రైట్. ఇప్పుడు ఎలాంటి నిర్మాణం, ఎలాంటి కొలతలు తీసుకోవాలి అనేది ఒక వాస్తు వాళ్ళే చూడాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి నక్షత్రాలు తీసుకొని ఆ నక్షత్రాలకు ఎంత కొలత వస్తుంది, పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఏ రేషియోలో తీసుకోవాలి. భారతీయ గోల్డెన్ రేషియోస్ ఉంటాయి, అందులో ఏ రేషియో తీసుకుంటే బాగుంటుంది. ఆ రేషియో తీసుకొని ఆ రేషియోలో ఏ పదమండలి ప్రకారం ఇంటి నిర్మాణం చేయాలి. ప్రతిదానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. క్రమ పద్ధతి లేకుండా బిల్డింగ్ కట్టకూడదు. సో క్రమ పద్ధతి ప్రకారం కట్టబడింది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడేది ఇంట్లో ఉంటుందా? జనరల్గా ఎప్పుడైనా కనిపించిందా? ఉండదు. ఎక్కడ కనిపిస్తుంది అంటారు? ఎక్కడ కనిపిస్తుంది? అందరూ వెళ్తారు, ఒక చోట ప్రశాంతంగా కూర్చొని అంత మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ కూర్చుంటారు. ఎక్కడ గుడి దగ్గర ఉండొచ్చు. ఎందుకంటారు? ప్రశాంతంగా ఉంటుంది గుడి. గుడి ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే స్వామివారి నక్షత్రము, ఆ ఊరి నక్షత్రము ప్లస్ కర్త యొక్క నక్షత్రము, ఈ మూడు తీసుకొని ఒక ప్రాపర్ అలైన్మెంట్ ఓరియంటేషన్ ప్రకారం ఆ బిల్డింగ్ నిర్మాణం చేస్తారు. అంటే ఆ గుడి నిర్మాణం చేస్తారు. అయితే అది 90 degreeలకు కరెక్ట్ ప్రాపర్ అలైన్మెంట్ లో ఉంటుంది. క్రమ పద్ధతి అంటే గుడే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వేరేది లేదు. ఏ బిల్డింగ్ కూడా ప్రాపర్ రావట్లేదు. ఎందుకంటే నేను ఇచ్చే దాంట్లో నాకు అదొద్దు, నాకు ఇదొద్దు అని మళ్ళీ వాళ్ళు మార్పులు చేసేసుకుంటున్నారు. ఏం చేయలేము. సో క్రమ పద్ధతి అంటే క్రమ పద్ధతి. ఇప్పుడు ఇలాంటి ఒక ఫేస్, ఇదే ఇంటి నిర్మాణం అనుకుంటే ఈ ఇంటి నిర్మాణానికి వాళ్ళు ఒకళ్ళు ఏమంటారంటే ఈ కన్ను ఇంతే వస్తుంది అన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ సైజ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫేస్ లో మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి. ఈ పై నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఈ కన్ను అంతే ఉంటుంది, ఈ కన్ను అంతే ఉంటుంది, ఈ ముక్కు అంతే ఉంటుంది, ఇదంతే, ఇదంతే, ఈ లిప్స్ అంతే. ఎప్పుడన్నా గమనించారా? ఇదంతే. లేదు. ఓకే, నాకు తెలియదండి నిజంగా. అంటే ఈ నిర్మాణానికి ఈ సైజు, ఈ సైజు, ఈ సైజు, ఈ ముక్కు సైజు, ఈ పెదాల సైజు, ఈ సైజు, చెవి సైజు, ఇవన్నీ ఒకటే ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మేము బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు ఈ బెడ్రూమ్ సైజ్ ఇంతే వస్తుంది అంటాం. లేదు సార్ మాకు సరిపోదు, మాకు పెద్దది కావాలి. సరేనండి, ఈ కన్ను నాకు పెద్దది కావాలంటే ఈ నుంచి ఈడికి పెడతా. అప్పుడు ఎట్లుంటదండి? అంద విహీనం ఉంటుందా? అదే చెడగొట్టు పనులు అంటాం. అదే చెడగొట్టు పనులు. ఒక నిర్మాణానికి ఎలాంటి పద్ధతి ఉంటుందో అదే పద్ధతిలో వెళ్ళాలి మనం. మీ ప్రకారం మేము పోలేము. ప్రాబ్లం అది. ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఏంటంటే మేము పాటించే రూల్స్ వాళ్ళకి అర్థం కావు. మేము ఎందుకు పాటిస్తున్నాం వాళ్ళకి తెలియదు. పోనీ ఏమన్నా అది పాటిస్తే మాకేమన్నా ఒక రూమ్ కట్టిస్తారా? మాకేమన్నా రూమ్ ఇస్తారా? మేము లాకేసుకొని పోతామా? మీకే నిర్మించేది. ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు నిర్మాణం చేసేస్తాం. ఎందుకు చేస్తాము అంటే మా క్రమ పద్ధతి ప్రకారం, అంటే ఒక సిస్టమ్ ఏ విధంగా చెప్పబడింది బిల్డింగ్ ఆర్కిటెక్చర్ లో, ఆ రూల్స్ ని ఒక క్రమ పద్ధతిలో చేసి వాళ్ళకి ఇవ్వడమే మా డ్యూటీ. సో కాబట్టి ఎంత నిర్మాణానికి అంత సైజ్ వస్తుంది. చిన్న పిల్లవాడి ఒక కన్ను ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. చిన్నగా చిన్నగా ఇవన్నీ చిన్న చిన్నగా వచ్చేస్తాయి. పెద్ద నిర్మాణానికి పెద్ద సైజెస్ వస్తాయి. కానీ చిన్న నిర్మాణానికి పెద్దది కావాలంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పెద్దలు ఇంత పెద్దది పెడితే ఏమవుతుంది? చూస్తే భయం వేస్తుంది. అర్ధరాత్రి ఇట్లా చూసినాం అనుకోండి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంత నిర్మాణానికి అంతే. కొంతమంది చిన్న ప్లాట్స్ తీసుకుంటారు. ఆ చిన్న ప్లాట్స్ తీసుకొని పెద్ద పెద్ద సైజులు అంటే రావు. సో ఇక్కడ సింపుల్ గా చెప్పబడింది అయితే ఒకటే, ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేది కోటీశ్వరుడు అవ్వడానికి కాదు, అందరూ కలిసిమెలిసి ఉండడానికి, జలసీగా ఉండకపోవడానికి. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఫ్యామిలీ విచ్ఛిన్నం కాకూడదు, ప్రశాంతంగా ఇల్లు ఉండాలి. ఆ ఇంటి లోపల కూర్చొని మీరు ఎలాంటి పనులు అనుకుంటే అలాంటివి అయ్యేలాగా ఆ ఇల్లు చేస్తుంది. ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా ఆ ఇంటి యొక్క నక్షత్రం ఏదైతే మనం సెట్ చేసామో ఆ ఇల్లే మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మనం నిర్మాణం చేయడానికి కావాల్సింది.
సో చాలా చక్కగా వివరించారు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఈ ఇంటికి వెళ్తే కోటీశ్వరులు అయిపోతారు, ఇలా ఇల్లుంటే కోటీశ్వరులు అయిపోతారు అని. అసలు కోటీశ్వరులు అనటానికి మీనింగే వేరు. యాక్చువల్‌గా మనం ఆపాదించుకున్నవే అన్నీ కూడాను. హరిగారు చెప్పినట్టుగా అసలు ఆరోగ్యం, ఆనందం, సుఖం, సంతోషం ఇవే నిజమైన కోట్లు. నిజమైన ధనం అదే. మీరందరికీ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది. అందరికీ షేర్ చేయండి తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు వాస్తుకు సంబంధించి ఇవన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ హరిగారితో కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.